సౌప్తిక పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాం. నేను ఎపిసోడ్లో మనం చూసాం కదా, అశ్వత్థామ అయితే అసలు ఒక పిశాచిలాగా, ఒక రాక్షసులాగా విరుచుకుపడ్డాడు. అర్ధరాత్రి అందరి మీద ఏ రకంగా విధ్వంసం సృష్టించాడు. ఇటు దిష్టజుమ్ముని, శిఖండిని, అటు ద్రౌపది కుమారుని అందరినీ కూడా, అంటే అక్కడ గుర్రం, ఏనుగు అంటూ కూడా ఏది మిగిల్చలేదు. మొత్తం శిబిరం మొత్తం సర్వనాశనం చేసి పెట్టాడు కదా. చేసి పెట్టిన తర్వాత సరే అసలు దుర్యోధనుడు ఎలా ఉన్నాడో ఏంటో మనం వెంటనే దుర్యోధనుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వాళ్ళు దుర్యోధను దగ్గరికి బయలుదేరారు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అసలు వాళ్ళు వచ్చి దుర్యోధనుడితో ఏం చెప్పారు, దుర్యోధనుడు ఏమన్నాడు, ఆ మాటలు విన్న తర్వాత దుర్యోధనుడు ఎంత సంతోషించాడు, ఎందుకు చాలా సంతోషంగా దుర్యోధనుడు ప్రాణాలు వదిలాడు, అసలు ఏం జరిగింది అనేది ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. సో ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు అక్కడ విధ్వంసం సృష్టించిన తర్వాత వెంటనే అనుకుంటారు కదా, ఎలా అయినా సరే మనం వెంటనే దుర్యోధన మహారాజు దగ్గరికి వెళ్ళాలి. అయ్యో అసలు ఆయన ప్రాణాలతో ఉన్నాడో లేదో, ఎంత కష్టపడుతున్నాడో ఏమో, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పేసి తమ రథాలకి టకటక బయలుదేరి వస్తుంటారు. సో ఈ సమయంలో అక్కడ ఆ మడుగు ఒడ్డునే ఉంటాడు దుర్యోధనుడు. అసలు మొత్తం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆయాసం వస్తుంటది, పై ప్రాణాలు పైకి తంతుంటాయి. అసలు ములగడానికి కూడా, మాట్లాడడానికి ములగడానికి కూడా అతనికి శక్తి లేదు. ఖచ్చితంగా అశ్వత్థామ వస్తాడు, ఒక మంచి విషయం నాకు చెప్తాడు అనేది అంటే పోతున్నటువంటి ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని అక్కడ అలా ఎదురు చూస్తూ ఉంటాడు అశ్వత్థామ కోసం. సో మొత్తానికైతే వీళ్ళు ముగ్గురు ఒకేసారి వచ్చేస్తారు. రాగానే అక్కడ అసలు అప్పటికి కళ్ళు మూసుకొని అలాగే దుమ్ములో ధూళిలో పడి ఉన్నటువంటి దుర్యోధను చూసి ఏడుస్తూ వచ్చి ముగ్గురు ఒక్కసారిగా కౌగిలించుకుంటారు. అయ్యో దుర్యోధనుడు అసలు బ్రతికున్నాడా లేదా అని చెప్పేసి అలా కౌగిలించుకోగానే వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకా దుర్యోధన మహారాజు ప్రాణాలతోనే ఉన్నాడని చెప్పేసి ఆయనను తట్టి లేపుతారు. ఇలా తట్టి లేపి అశ్వత్థామ అంటాడు, మహారాజా లే నీ కోసం ఒక తీపి కబురు తీసుకొచ్చాను, నువ్వు వినాలి అని చెప్పేసి ఇలా చెంపల మీద అటు ఇటు అంటూ లేపేసరికి ఒక్కసారిగా దుర్యోధనుడి కళ్ళు తెరిచి వింటున్నాను నేను, నాకు వినపడుతుంది అన్నట్టుగా వాళ్ళకి సైగ చేస్తాడు. అసలు వాళ్ళైతే అసలు విపరీతంగా ఏడ్చేస్తారు. అయ్యో భూమండలాన్ని మొత్తం ఏలిన వాడివి, ఎలా అంటారంటే అయ్యో ప్రపంచం అంతా నీ ఆజ్ఞకు తలొగ్గింది, అలాంటి ప్రభువు నువ్వు, నీకు ఈ దశ వచ్చిందా, పాపిష్టి దేవుడు ఏం చేశాడు మహారాజా, అసలు మమ్మల్ని నువ్వు పోల్చుకుంటున్నావా, నీకు అర్థమవుతుందా, ఇదిగో నీ ముందు నిల్చున్న వాడిని నేను అశ్వత్థామని, ఇదిగో నా పక్కన ఉన్నది కృపాచార్యుడు, ఇటువైపు ఉన్నది కృతవర్మ, చూడు మహారాజా చూడు, మమ్మల్ని గుర్తుపడుతున్నావా, మా మాటలు నీకు వినిపిస్తున్నాయా అని అడుగుతాడు. అప్పుడు మెల్లమెల్లగా ఆ మాటలు విన్న దుర్యోధనుడు మెల్లగా కళ్ళు విప్పుతూ నాకు వినిపిస్తున్నాయి అన్నట్టుగా సైగ చేస్తాడు. అప్పుడు అశ్వత్థామ ఇలా అంటాడు దుర్యోధనతో, దుర్యోధన మహారాజా నువ్వు అసలు ఏమీ భయపడకు, ఏమీ కంగారు పడకు, నువ్వు ఈ 18 రోజుల పాటు చేసినటువంటి యుద్ధంలో ధర్మయుద్ధమే చేశావు, నిజంగా నీతో గదాయుద్ధంలో తలబడలేక ఆ నీచుడైనటువంటి భీముడు అధర్మానికి తలొగ్గాడు, చూడు అధర్మంగా నీ తొడలు విరగొట్టాడు, అది చాలదన్నట్టు వాడు నిన్ను కాలితో తన్నాడు, అంత నీచమైన పని చేసినట్టు